నీ దీవెనకై జీవము కలిగిన దేవుని వాక్కు. జకర్యా గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనంలో, నేను వారి మీద జాలి పడుతును అన్న మాటను మనం గమనిస్తాం. యూదులు, ఇశ్రాయేలీలు అష్షూరు వారి దగ్గర 200 సంవత్సరములు ఉన్న తరువాత వారి దేశానికి మరలా తిరిగి రావడం సాధ్యమేనా? ఎస్, దేవుడు సాధ్యపరిచాడు. దేవుడు ఈల వేసి వారిని మరలా సమకూర్చాడు. నీవు దేవుడిచ్చిన ఈ జీవితంలో దీనస్థితిలో ఉన్నావా? నిస్సహాయ స్థితిలో ఉన్నావా? ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు అని బాధపడుతున్నావా? ఎవరు నన్ను గౌరవించడం లేదు అని నిస్పృహలో కృంగిపోతున్నావా? నీ యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉందా? అయితే దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నేను నీపై జాలి చూపుతాను అని, నీ పరిస్థితి, నీ యొక్క జీవితంపై జాలి పడుదును అని. తొందరపడుకు, నేస్తం, అన్నీ సర్దుకుంటాయి. ఇప్పటి వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడేమో అనుకుని బాధపడకు. ముందు ముందు అద్భుతమైన దినములు నీకు ఇవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు, దేవుడు నా మొర వినలేదు అని బాధపడుతున్నావా? ఇంతకాలం నన్ను దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు అని సంకోచిస్తున్నావా? బాధపడకు, మర్చిపోకు. నీవు సంతోషించే దినములు మున్ముందు ఉన్నాయి. దేవుని కృప నీకు తోడుంది. దేవుడే నీపై జాలి పడుతున్నాడు, జాలి పడబోతున్నాడు. నీ దీవెనకై దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.